గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రేషన్ కార్డులో ఇస్తారా? రేషన్ కార్డు పడిందా? 10th చూస్తాను ఇక్కడ రేషన్ కార్డు అది అవును ఈ దాంట్లో వెళ్ళిపోయినారు అరే పూలేరా అరే సీనే పూలే జాబ్ పనికి పెట్టమని చెప్పి అవసరం స్థలానికి పెట్టమని రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? చూడలేదా? మీరు వెరిఫై లింక్ చేయించారా? గ్యాస్ ఇది ఆధార్ కార్డు లింక్ చేయించారా? కారణం రాలేదు మీకు ఈ నెలలో లేదా మీ పిల్లలు సెపరేట్గా ఆపరేషన్ పనిచేద్దా? ఇప్పుడు నీకు వయసు ఎంత అంటే మరి ఏం చేస్తా ఇంకా మరి 70 దాటాక మనకు కళ్ళు కనిపించవు కదా నీకు ఒక బొట్టు కట్టేసుకో కళ్ళు బాగానే కనిపిద్దా? పెన్షన్ వస్తుందా? రేషన్ వస్తుందా? పెట్టారా రేషన్ కార్డుకి? వస్తుంది ఇప్పుడు పెట్టావా? ఈ 10 రోజుల్లో ఎప్పుడు ఎన్నాళ్ళలో పెట్టావు? ఉందన్నారా? నెల 10 రోజుల క్రితం ఓపెన్ అయింది అప్పుడు పెట్టావా? అమ్మ ఇలాగా భర్త చనిపోతే భార్య చేసి 5 ఏళ్ళలో ఒకటి కూడా చేయలేదు. అది ఇంకా టైం పడుతుంది. రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ డబ్బులు పడినాయా? పడతాయి. గ్యాస్ బండ్ డబ్బులు పడినాయా? ఎందుకని మరి అది అకౌంట్ మీరు వేరే దానికి లింక్ అప్ చేయండి. మీ మీదకి వచ్చింది 800 ఆడు స్వాహా చేస్తాడు. అందులో వేయకండి. మీరు కట్టిన అవసరంలా గవర్నమెంట్ చూసుకుంటుంది దాని సంగతి. కానీ మీరు అందులో ఏ డబ్బులు వేసిన కొత్త డిసెంబర్లో ఇచ్చేస్తారు. అయితే పిల్లలకి అవును పెట్టారా? మరి ఇప్పుడు పెట్టారు రేషన్ కార్డు. చూడండి సార్, మాకు ఒక సమస్య ఉంది. అప్లై చేసి ఉన్నారు, ప్రాసెస్ లో ఉంది. వస్తుంది మీరు దాని గురించి ఏమన్నా అడిగితే మాకు చెప్పండి. రేషన్ కార్డు పెట్టామని చెప్పండి. అంటే ఎందుకు అడుగుతారంటే తల్లికి వందనం 8 కోసం అడుగుతారు. రేషన్ కార్డు తెల్ల వైట్ సింగిల్ నేను వాళ్ళ దాంట్లో తెలిసి ఉంటారంటే తెలిసి ఉంటుంది. మీకు మొత్తం అన్ని A to Z రేషన్ వస్తుంది. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయి. పరిపాలన బాగుందిగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లా దేంట్లో ఉన్నదనేది మీకు మీటింగ్ పెట్టి చెప్తారు. అందరికి మీటింగ్ పెట్టి చేస్తున్నారు, మీకు చెప్తారు. మీకు అవగాహన చెప్పలేదు కాబట్టి మీకు చెప్తారు. ఏమ్మా
పెట్టారా మీరు ఇల్లు ఎక్కువ ఉందా ఇప్పుడు తీసేసి చూస్తారు అంటే ఎక్కువ ఉందా ఇల్లు అని గజామణిని బట్టి మరి గజామణి ఎక్కువ ఉంది మరి అది మరి అయితే మరి పెన్షన్ మరి ఏదో తీసుకోవాలి కదా మొత్తం కాదు అనేది మీరు దాంట్లో ఒక 50 ప్రస్తుతానికి మీరు మామూలు గ్యాస్ లెవెల్ పడుతున్నాయా చూడలేదు లేదు 50,000 కట్టాడు పట్టా ఎక్కడ ఇచ్చారు అందులో ఉందా విడిగా ఎలా మీటింగ్ చేసి అలా చెప్తాలే నేను చెప్తాను ఇప్పుడు మీటింగ్ అందరూ రేపే ఎల్లుండి మీటింగ్ డిసెంబర్ లో ఇల్లు అప్ చెప్తారు ఎక్కడ ఇచ్చినాయి ఏంటి మీకు ఇది కరెక్ట్ ఇది ఇంటే ఏమి లేవు ఇవన్నీ ఇవన్నీ అప్పుడు ఇచ్చినవండి అవన్నీ దాస్యం ఎత్తారు కదా అనేసి ఇవన్నీ ఒకదానియేనా స్వేచ్ఛమైన వాతావరణం ఉంది చాలు ఎప్పుడు ఇలాగే ఉంది తెలిసి బాగా అండదారులుగా ప్రజలు ఉండాలని అది మా చెల్లి ఏంటి అన్ని బాగున్నాయా అన్ని హ్యాపీయా అన్ని నా మీద మాట్లాడుకుంటాం అందరూ ఆశీర్వాదం వల్ల మేము తెలుసా సంతోషంగా ఉన్నారు అందరూ నలుగురికి చెప్పండి మీరు అది మీకు స్థలం లేదా పెట్టుకోండి ఇప్పుడు ఇవాళ నుంచి చేస్తున్నారు ఇలా ఆయనకి ఈయనకి ఇద్దరికి వీడికి షుగర్ మాత్రలు దానికి సరిపోతున్నాయి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు తీసుకోలేదు ఆధార్ కార్డులు తీసుకురండి ఎవరికి మందులు కావాలన్నా నేను పంపిస్తా చాలా మంది మీకు ఎలా పెడుతున్నారు అలా పెట్టండి కొత్త సమస్య కాదు కదా చేస్తున్నారు కదా కొన్ని చోట్ల కుదిరిన దగ్గర అప్చెప్తున్నాం మీ దగ్గర కూడా ఎక్కడ కుదిరితే అప్చెప్తాయి కొన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలు ఖాళీగా ఉంటే వాళ్ళ అందులో పెట్టి సచివాలయం మార్చుకుంటున్నారు మీ ఏంటి రావాలంటే ఒక్కొక్కరికి ఏదైనా ఖాళీ అందులో ఉందా ఏదైనా స్థలం ప్రస్తుతానికి మీరు ఎక్కడో చూడ విడివిడిగా పెట్టుకునే మూడు కలిపి పెట్టడం కాదమ్మా ఎవరు ఆల్రెడీ వచ్చింది అమౌంట్ పడాలి దగ్గర 1100 పేర్లు అమౌంట్ పట్ట ఇచ్చారు అక్కడ కట్టుకుని అంటే మరి సంవత్సరం అయిపోయింది మీరు ఇంట్లోనే కూర్చుంటే మీకు తీసుకొచ్చి చెప్తారా ఎక్కడ అవును అక్కడికి వెళ్తే మీకు ఎవరు చెప్తారు సమాధానం మీరు మీ పక్కన ఉన్న ఆఫీసు మీరు వచ్చి చూపించుకుని మీరు చేసుకోవాలి కదా సంవత్సరం ఇచ్చేస్తారు మీరు చూపించుకుంటేనే కదా అందరికీ తెలిసేది మీరు మీడియాలో చూస్తుంటే వస్తుంది రోజు చెప్తున్నాం మీరు కానీ చూసి మీరు మీది ఎందులో ఉందనేది వెరిఫై చేయించుకుంటే ఎప్పుడు కడతారనేది తెలుస్తుంది టిట్కోలో ఉందా లేకపోతే మీకు వేరే చోటని అలాట్మెంట్ చేశారా ఏంటనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీకు అవగాహన మరి నువ్వు సంవత్సరం అయింది ఇంకా నీ ఇల్లు ఎక్కడ ఉందో నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు అంటే ఎలాగనే అనేది మీకు ఇంతకుముందు మ్యాన్ గారికి వచ్చేదా కొత్త పెన్షన్ పెడతాను ఇంకా 2 నెలలు పడుతుంది పెడతారు కొత్త పెన్షన్ ఉన్నించింది పెడతారు ఓపెన్ అవ్వాలి కొత్తవి ఓపెన్ అవ్వాలి ఇంట్లో కొట్టుకుంటే వస్తాయా సిఆర్ఐటి కాలేజీలో ఇంటర్వ్యూలు చేశారు
మరి తెలియకపోతే అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. జాబ్ మేళకి లేవా యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు నువ్వు మామూలుగా? దేంట్లో పిలిచారు? ఏంది పాజిటివ్గా జరిగిందా? ఇంటర్వ్యూ జరిగిందా? రావటానికి ఆస్కారం ఉందా? టెన్షన్ వస్తుందా నీకు? వస్తుందా? ర్యాషన్ వస్తుందా? అడుగుతున్నాం. ఇది కంపల్సరీ ఎవరు ఏది తీసారో ఏది ఓట్ చేయమని అడుగుతున్నాం. వస్తుంది దీని మీద ఒక నిర్ణయం వస్తే ఈ 2-3 నెలల్లో తీయించారా? ఇంకా అంతా తిరిగాం ఈ సందులో. మరి ప్రజలకు అవగాహన కావాలి. రోజు మరి మేము తిరుగుతున్నామంటే ప్రజలకు అవగాహన కల్పించడానికే. మరి వీళ్ళెవరో కూడా వెళ్ళి వీళ్ళకి ఎందుకని తల్లికి వందనం పడలేదని చూడట్లా, వీళ్ళకి ఇల్లు ఎక్కడ అలాట్మెంట్ అయింది అనేది తెలుసుకోవట్లేదు. వీళ్ళు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా వీళ్ళకి అవగాహన లేక ఇదంతా కూడా ఉన్నారు. రోజు కూడా నేను చెప్తున్నా, మీరు అందరూ కూడా ఎక్కడైతే ఉందో సచివాలయం కానీ ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మీరు వస్తే ఎక్కడ ఏది ఉందనేది మీ అందరికీ కూడా చెప్తారు. టిడ్కోలో ఇల్లు ఇచ్చారా, లేకపోతే లోగడ గవర్నమెంట్ ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేసిందా మీరు వెరిఫై చేయించుకుంటే మీకు అక్టోబర్లో ఉందా, లేకపోతే ఇప్పుడు కడుతున్నారా, లేకపోతే మీకు డిసెంబర్లో ఇస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఎవరికైతే పట్టా వచ్చిందో ఆ పట్టా ఏంటి అనేది వాళ్ళ మీద ఒక కాగితం రాసి ఇస్తారు. మీరు ఆఫీస్కి వచ్చినా సరే, సచివాలయానికి వెళ్ళినా సరే దాని పరిస్థితి ఏంటని మీ అందరికి కూడా చెప్పడం జరుగుద్ది. ఆ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుద్ది అనేది కూడా మీకు కొన్ని అక్టోబర్లో కంప్లీట్ అవుతాయి, కొన్ని మార్చికి కంప్లీట్ అవుతాయి, కొన్ని దీపావళి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది, మీ ఇల్లు ఎక్కడ ఉందనేది మీరు అందరూ కూడా వెరిఫై చేయవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది. మీరు లోగడ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదో మాయా ప్రపంచంలో మీకు స్థలాలు ఇస్తే మీరు ఆటోలు వేసుకుని మరి పూజ చేయించడానికి పంతులను పట్టుకుని మీరందరూ కూడా 2 ఇటుకరాలు పెట్టుకుని అన్నీ కూడా చేశారు. ఆ రోజున సుమారు 2,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. ఇవాళ మీకు 100 రూపాయలు కూడా ఖర్చు అవుతాం. మీరు సచివాలయానికైనా వెళ్ళండి, ఏలూరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికైనా రండి, మీకు అంతా కూడా వివరం చెప్తారు. ముందు మీకు అవగాహన నేర్చుకోకపోతే ఎందుకు తల్లికి వందనం రాలేదు, ఎందుకు గ్యాస్ బండ డబ్బులు పడలేదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకుంటే మీ అందరికీ కూడా ఇదవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అసలు మీ కార్డుకి మీటర్లు ఉన్నాయా, యూనిట్లు ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే మీ కార్డుకి ఏం లింకప్ అయింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ప్రభుత్వ పథకాలు మీకు సునాయాసంగా వస్తాయి. కొత్తగా ఎవరైతే ఇల్లు పట్టా అసలు లేనో, ఇల్లు స్థలం ఇప్పుడు వరకు పెట్టుకోలేదో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి వాళ్ళకు కూడా యాప్ ఓపెన్ అయింది. దాంట్లో మీరు అందరూ కూడా స్థలాలు లేని వాళ్ళందరూ కూడా ఇంటికి అప్లై చేసుకోవచ్చు. మీకు మళ్ళీ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత శాంక్షన్ లిస్టులో మీ పేరు కూడా వస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అడిగారు ప్రతి ఒక్కటి కూడా అవగాహన కోసం అనేక యాప్లు ఓపెన్ చేశారు. ఆ యాప్లన్నా మీరు చూసుకోవచ్చు. కొంతమంది ఇవాళ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి ఉద్యోగాల కోసం 3,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి 8 కంపెనీలు రావడం జరిగింది. అవన్నీ కూడా ఏలూరు చుట్టుపక్కలే వస్తారు. మీరు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైతే ఐటీఐ చదివారో, ఎవరైతే డిగ్రీ చదివారో, ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో అవన్నీ చేయడం వల్ల 2 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులోనే అప్లికేషన్ కూడా ఇచ్చేసుకోవచ్చు. మీకు ఏ రోజున వాళ్ళ మీటింగ్ పెడుతుందనేది కూడా మీకే మెసేజ్ వస్తుంది. ఈ యాప్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని అవగాహన పెంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి తిరక్కోకుండానే వాళ్ళ సమస్య వాళ్ళకి క్లియర్ అవుద్దని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. రోజు కూడా ఎవరైతే ఉన్నారో న్యూస్ అనేది చూస్తే మీకు ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది. వార్తలకు సంబంధించిన లోకల్ న్యూస్ అనేది మీరు అందరూ కూడా చూడాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు నియోజకవర్గం స్థానిక 43వ డివిజన్లో గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను తెలుసుకొని ఆ సమస్యకి ఏ రకంగా పరిష్కారం అవుద్దన్నది దిశగా కృషి చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్లో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్ గారు, గౌరవ ఇన్ఛార్జీలు, టౌన్ ప్రెసిడెంట్ గారు మేమందరం కూడా వెళ్ళి ఏలూరు కార్పొరేషన్ పరంగా ఏవైతే సౌకర్యాలు ప్రజలకు కేటాయిస్తున్నామో అవన్నీ కూడా సకాలంలో అందుతున్నాయా లేదా అని చెప్పేసి మరి శాసనసభ్యులు వారు అడిగి తెలుసుకొని మరి టైంకి శానిటేషన్ వాళ్ళు కానివ్వండి, అట్లాగే డ్రింకింగ్ వాటర్ 2 పూట్ల వస్తున్నదా లేదా, అట్లాగే ప్రతి సందులో కూడా ఉన్నటువంటి స్ట్రీట్ లైటింగ్ మీద ఉన్నటువంటి లైట్లు వెలుగుతున్నాయా లేదా అని చెప్పేసి మరి ఏలూరు కార్పొరేషన్ పరంగా అట్లాగే శాసనసభ్యులు వారు ప్రజలకు ఇస్తున్నటువంటి మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి కమిషనర్ గారిని, అట్లాగే ఇంజనీరింగ్ అధికారులని, శానిటేషన్ అధికారులని వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి
గవర్నమెంట్లో నుంచి ఏదైనా గ్రాంట్లు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఒక రోజు అరరోజు ఏమన్నా లేట్ అయినా కానీ ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఆగడానికి వీల్లేదని చెప్పి మరి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఏలూరు నగర ప్రజలకు మరిన్ని సౌకర్యవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రజలను మనల్ని పొందుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.